friends and subscribers, welcome to my channel. ఈ రోజు మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే పెసరట్టు అన్నమాట. ఇదిగోండి పెసరట్టుని ఇలా నానబెట్టుకున్నాము. పెసర్ని ఇలా నానబెట్టుకున్నాము. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్కి చిల్లీ, జింజర్ ఇంకా ఈ రెండు మిక్స్ చేసి బాగా మిక్సీ వేసుకున్న తర్వాత జీరా వేసుకోవాలి. పైన గార్నిష్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసి అందులోపు మనం పల్లీ చట్నీ వేసుకున్నాం. ఇటువంటి ఫ్రెండ్స్ పల్లీ చట్నీకి పల్లీలు బాగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు పల్లీ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా చిల్లీ ఇంకా కోకోనట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ కోకోనట్ని ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న పల్లీలని గ్రైండింగ్లో వేసుకోండి. పల్లీలు, కోకోనట్ ఇంకా చిల్లీ వేసుకొని కొంచెం అల్లం ఇంకా కొంచెం గార్లిక్, కొంచెం చట్నీ పప్పు వేసుకొని గ్రైండింగ్ వేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా స్మూత్గా వేసుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే ఫ్రెండ్స్. తాలింపు ఏమేమి అంటే కర్రీ లీవ్స్ ఇంకా రెడ్ చిల్లీ, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మన చట్నీ రెడీ అయిపోయింది. మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పెసర పిండిని బాగా మిక్స్ చేసుకొని ఎలా వేసుకోవాలి చూపిస్తాను. థిక్నెస్ చూసుకోవాలి. మన దోశ పెన్ ఉంది కదా, దోశ పెన్ తీసుకొని సిమ్లో పెట్టుకోవాలి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో బాగా ర్యాప్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ బాగా ర్యాప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ వేసుకొని ఆనియన్తో బాగా ర్యాప్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ బాగా ర్యాప్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆల్రెడీ మనం చిల్లీ గ్రైండ్ చేసుకుంటే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. అప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసేసుకోండి ఫ్రెండ్స్. చిల్లీస్ అవన్నీ అప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్. దోశ వేసిన తర్వాత జీలకర్ర, చిల్లీస్ ఇప్పుడు వేసుకోవచ్చు. నేను గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నాం కదా, ఇప్పుడు మాకు అవసరం లేదు, వేసుకోవట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, అలా క్రిస్పీగా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఎన్ని పెసరట్టు రెడీ అయిపోయింది. ఇంకా మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో మన ఇంకా టమాటో చట్నీ కూడా వేసుకొని తింటే బాగుంటుంది. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.